అంతఃపురానికి దగ్గరలో ఒక చిట్టడవి ఉంది. ఆ అడవిలో జంతువులు ఎంతో స్నేహంగా ఉండేవి. అవి నీళ్లు తాగడానికి అడవిలో ఒక వాగు కూడా ఉంది. ఇక జిత్తుల మారిన నక్కకు ఒకరోజు అర్ధరాత్రి బాగా ఆకలయ్యింది. తినడానికి ఏమైనా దొరక్కపోతుందా అని అడవిలో ఉన్న వాగు దగ్గరకు వచ్చింది. అయితే అక్కడ కొంగ ఒకటి జపం చేసుకుంటూ కనపడింది. నక్క కొంగ దగ్గరకు పోయి, ఏంటి బావా, ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నావు అని అడిగింది. అందుకు కొంగ, జపం చేయడానికి ఇదే మంచి సమయం బావా అని సమాధానమిచ్చింది. ఇక ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకరోజు మా ఇంటికి రా బావా అని కొంగను పిలిచింది నక్క. ఇక కొంగ సరే అని ఒక్కరోజు నక్క బావ ఇంటికి వచ్చింది. కొంగ బావకు ఎంతో మర్యాదలు చేసి భోజనానికి కాళ్ళు చేతులు కడుక్కోమంది నక్క. లోపలకు వచ్చిన కొంగకు పెద్ద పళ్ళెం నిండా వేడివేడిగా ఉన్న పాయసం వడ్డించింది నక్క. వేడివేడిగా ఉన్న పాయసాన్ని ముక్కుతో ఎంత పొడిచినా తినడానికి వీలు కాలేదు. దాంతో కొంగకు నక్కబావ అతి తెలివి అర్థమయ్యింది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకసారి కొంగ నక్కను తన ఇంటికి రమ్మని పిలిచింది. ఇక సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క. ఇక నక్క బావకు సకల మర్యాదలు చేసి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళిచ్చింది కొంగ. ఇక పెద్ద పీట వేసి నక్క బావ ముందు పెద్ద కూజాను ఉంచింది. బావా, నీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను, తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ. ఇక ఎత్తుగా సన్నటి మూతితో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరుకుంది నక్క. కొంగ మాత్రం ఒక్కో చేపను ముక్కుతో తీసుకుని చకచకా లాగించేసింది. కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద అప్పుడు గుర్తుకు వచ్చింది నక్కకు. ఇక నుంచి ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.